హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం చేసుకుంటూ వస్తున్నాం. ముందుగా మరి వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా. ఈ వినాయక చవితి అందరి జీవితాల్లో భౌతికంగా చెప్తున్నాను. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో పాటుగా ఆధ్యాత్మికంగా కూడా ఎదగాలని కోరుకుందాం. యాస్ ఎ పిరమిడ్ మాస్టర్‌గా, ఒక ధ్యానిగా అందరికీ, అందరికీ ఈ సంవత్సరం నుండి ఇంకా ధ్యానం, ఆత్మజ్ఞానం, మరి శాకాహార జగత్ అన్నీ కూడా రావాలని కోరుకుంటున్నాను. మనం ఒక భగవంతుడి దగ్గరికి వెళ్తే కోరుకోవాల్సిన విషయం ఇదే అండి. నాకు నాకు జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని అందివ్వమని కోరుకోవాలి. అలాంటి వారిలో సుప్రసిద్ధులు వినాయకుడు కదూ! వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలను తొలగించేవాడిగానే ఆయనని చూస్తారే తప్ప, జ్ఞానాన్ని అందించే వారిగా ఎవ్వరు చూడరండి. ఒక ధ్యానియే చూస్తారు. ఎందుకంటే వారు జ్ఞానం అందుకోవటంలో, విజ్ఞానాన్ని అందుకోవటంలో ముందుంటారు. ముందంజలో ఉంటారు ఈ పిరమిడ్ మాస్టర్స్. దీంట్లో ఇది ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే జ్ఞానాన్ని వారు తెలుసుకొని వేరే వాళ్ళకి పంచుతూ ఉంటారు ఎప్పుడు కూడా. విజ్ఞానాన్ని పంచుతూ ఉంటారు వీరంతా కూడా. అందుకే ముందంజలో ఉంటారు వీరంతా కూడా అని చెప్పాను. అలాగే మరి వినాయకుడంటే అందరికీ నాయకుడు, అధినాయకుడుగా అందరి చేత పిలువబడతారు. మరి ఇలాంటి నాయకత్వాన్ని మా గురువుగారు మా అందరికీ ఇచ్చేశారు. ప్రతి ఒక్కళ్ళు వినాయకులే అని చెప్పేసి. ఎందుకంటే ఆ నాయకత్వం మీకు వచ్చేసిందంటే మరి దాని నుంచి మనం అంత ఈజీగా తప్పించుకోలేం. ప్లస్ సత్యవాక్కులతోనే ముందుకు వెళ్తాం. వెనకడుగనేది ఉండదు. అందరికీ ఆ నాయకత్వం అంటే అందరూ ఆనందంగుండాలి. అందరూ అభివృద్ధి చెందాలి అన్న ఒక సదుద్దేశంతో ముందుకు వెళ్తున్న వారే పిరమిడ్ మాస్టర్స్. అందుకే మమ్మల్నందరిని కూడా వినాయకులుగానే తీర్చిదిద్దారు ఈ కంప్లీట్ మ్యాన్. ఇది సగర్వంగా చెప్తున్నానండి. ఇలాంటి గురువు దొరకటం. మీరే వినాయకుడు. మీరే ఆ భగవంతుళ్ళు. సో, మరి ఇలాంటి భగవంతులందరూ ఒక చోట కలిసి చేసుకునేదే సజ్జన సాంగత్యం. సత్యంతో ప్రయాణం చేస్తున్నవారు. మరి సజ్జన సాంగత్యంతో చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ ద్వారా నేర్చుకుంటాం మనం కదూ! హ్మ్. స్వాధ్యాయం ద్వారా అలాగే ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం ద్వారా ఇలా సజ్జన సాంగత్యం చేసుకోవటం ద్వారా కూడా మనం మరి ఎన్నెన్నో విషయాలని, గొప్ప విషయాలని మనం నేర్చుకుంటూ వస్తాం. నేర్చుకునే కులమట మనది. ఏ కులం కాదు. నేర్చుకునే కులమట. మరి ఇది పత్రి గారి వివరణ. సో, మరి నిజం కదూ! మనం ప్రతి ఒక్కరి దగ్గర నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. సో, ఆ ప్రయాణంలో ఈ కంప్లీట్ మ్యాన్ ప్రయాణం ఇలా కొనసాగుతూ వస్తోంది. సో, మరి ఇలాంటి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ప్రతిరోజు సజ్జన సాంగత్యం చేసుకుంటూ మనం ఎంతెంతో జ్ఞానాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. మరి వాళ్ళకి కూడా సిద్ధంగా ఉన్నారు రాజేశ్వరి గారు. సో, మరి వారినికేమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం ఈ కార్యక్రమాన్ని గొల్లవెల్లి నుండి. అమ్మా! నమస్తే మీకు. ఈ కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి స్వాగతం. వెల్కమ్, వెల్కమ్ అమ్మ. ఓవర్ టు యూ. థాంక్ యూ. అమ్మ మ్యూట్‌లో ఉన్నారు. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. మరి ఈరోజు ఇంత అవకాశాన్ని మాకిచ్చినటువంటి ఇందుమతి మేడం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఈ గ్రూప్‌లో ఈ జూమ్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి ఈ గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రికి, అలాగే యోగులకు, మునులకు, ఋషులకు ఎంతో అద్భుతమైనటువంటి నిన్న వినాయక చవితి పండగ చేసుకున్నాము. కానీ ఎప్పుడూ వినాయకులు మన దగ్గరే ఉంటారు. కానీ ఆయన పుట్టినరోజుగా మనం ఏదో సంవత్సరానికి ఒక్కసారి చేసుకుంటాం. కానీ ఎప్పుడు నాయకులు, వినాయకులు అన్నారు ఇందుమతి. అలాగే ఆ వినాయకులు కూడా మనం కావాలనేటువంటి సదుద్దేశంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు అలాగే నాయకులు అన్న నాయకత్వంతో వినాయకుడు అనేటువంటి వాక్కు ఎప్పుడైతే సారిచ్చారో అన్ని మనం ఈ రకంగా తెలుసుకుంటున్నాం. అదే భౌతికంగా, ప్రాపంచికంగా ఉంటే మనకి ఏమీ తెలిసేవి కాదు.
కానీ ఎప్పుడైతే మన గురువుగారు వచ్చి మనకి ఇటువంటి ప్రతి ఒక్క దైవత్వం నుంచి, దేవుడి నుంచి కూడా మనకి ఎంతో అద్భుతమైనటువంటి మెసేజ్‌లు ఇవ్వబట్టి మనకందరికీ తెలుస్తున్నాయి. ఈరోజు మనం కూడా అవి చూసి, విని చెప్పగలుగుతున్నాం. అటువంటి మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి కూడా మరి హృదయపూర్వక ధన్యవాదాలు, శతకోటి నమస్కారాలు. అయితే నాకు ఆయనతో ఏంటంటే ఒక్కసారి మా అమ్మాయి హ్మ్. ప్రకృతి వనానికి తీసుకెళ్ళిందండి. మా అమ్మాయి ద్వారా నేను ధ్యానంలోకి రావడం జరిగింది. మా అమ్మాయి అనకాపల్లి మా పాప. అంటే కొన్ని అనారోగ్యం కారణాల వల్ల మా పాప కూడా ధ్యానంలోకి రావటం జరిగింది. అలాగే నాకు ఎంతో బాగుంది. ఇందులోకొచ్చాక మీరు కూడా మెడిటేషన్ చేయండి అంటే, మా ఊరు వాళ్ళందరినీ కూర్చోపెట్టి శివరాత్రికి మా ఊరొస్తే మేము శివాలయం చేస్తామండి మా వారు. మేము బ్రాహ్మిన్సు. మా వారు శివాలయం చేస్తారు. అయితే శివార్చకులు. అలా ఉంటూ ఉంటే మా ఇంటికి అందరూ వస్తుంటే మా పాప అందరికీ ధ్యానం చెప్తూ అంటే అది ఏం చెప్తోందో నాకర్థం కాలేదు. అందరూ వచ్చి కూర్చుంటే ఏవో మాట్లాడుకుంటున్నారనుకున్నా. కానీ పత్రి సార్ గురించి చెప్తుందని ఇంకా నేననుకోలే. నా పని నేను చేసుకున్నా మాకు చాలా హడావుడిగా ఉంటుంది. శివరాత్రి ఒక 5 రోజులు కూడా. అయితే ఏదో అనేటప్పటికి అంతా అయిపోయాక అప్పుడు అమ్మ ఇలాగ పత్రిజీ సార్ అంటే ఒక గురువుగారు అని నాకు వివరించి చెప్పడం జరిగింది. మీరు కూడా మెడిటేషన్ చేయండి అంటే ఏమో మెడిటేషను, ధ్యానం, కళ్ళు మూసి కూర్చోవడం అంటే ఏమో ఏది ఎందుకు కళ్ళు మూసి కూర్చుంటే ఏమొస్తుంది? నాకేం తెలీదు. అందుకే అన్నారు, అనుభవం చెప్పాలి అన్నారు పత్రి సారు. అనుభవం ఎప్పుడైతే వస్తుంది? మనం కళ్ళు మూసి కూర్చున్నప్పుడు, మనలోనికి మనం ప్రయాణం చేసినప్పుడు, మరి మన స్థితి ఏమిటో మనకి అప్పుడు తెలుస్తుంది. మనం ఏదో చెప్పారు, విన్నారు అంటే నేనెందుకో పట్టించుకోలేదు. కానీ తింటే గాని తీపి తెలీదు, ఆ రుచి తెలీదు అన్నట్టు కళ్ళు మూసి కూర్చుంటేనే తెలిసింది. ఆహ్, ఆ యొక్క అద్భుతం అనుభవం. అని అనేటప్పటికి సరే అనుకున్నా. అమ్మ నాకెక్కడ కుదురుతుంది? మెడిటేషన్ అంటే ఇంట్లో ఏదో పనులు ఉంటూ ఉంటాయి గదా! అంటే, అమ్మ ఎంతసేపు కాదమ్మా ఒక అరగంట కూర్చో, లేతే పావుగంట కూర్చో, 10 నిమిషాలు కూర్చో, ఎంతసేపైనా కొంచెం మెడిటేషన్ అంతే చేయాలి అని. సరే అనుకున్నా. నేనైతే ఆయన్నెప్పుడు చూడలేదు. అమ్మ నువ్వు గురువుగారు ఇక్కడ ప్రకృతి వ్యాలీ వస్తారు. నువ్వు రా చూద్దువు గాని. అంటే నేను వెళ్ళడం జరిగింది. సార్ ఒక చోట అలా కుర్చీలో కూర్చున్నారు. అందరూ జనమందరూ కూడా ఉన్నారు. ఉన్నారు గానీ ఒకళ్ళు కాళ్ళు నొక్కుతున్నారు, ఒకళ్ళేమో మెడ నొక్కుతున్నారు, ఒకళ్ళేమో అలా నుంచున్నారు. సారేమో పత్రి సార్ ఎవరో పక్కన కూర్చుంటే మాట్లాడుతున్నారు. అంతా బావుంది. ఈయన గురువుగారా? ఈయన పత్రి సారా? ఏటి అంటే ఏ గురువులైనా సరే అక్కడ కూర్చొని మాట్లాడడం జరుగుతుంది గానీ, మరి మన గురువుగారైతే ఆడ కుర్చీలో కూర్చొని అందరూ చక్కగా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు. అలా అనుకునేటప్పటికి ఇంత ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు ఈయన గురువేంటి అనుకునేదాన్ని. కానీ, అమ్మ నువ్వు కూడా కూర్చో అమ్మా. కాళ్ళ దగ్గర కూర్చొని ఒక్కసారి కాళ్ళు ఒత్తమ్మా, స్పర్శ కావాలమ్మా గురువుల స్పర్శ అంటే, మా అమ్మాయి సరే కదా అని నేను కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు ఒత్తుతుంటే, కొంచెం జరుగు, కొంచెం జరుగు అసలు అందరిని కూడా లేచి చాలు నువ్వెళ్ళు అంటున్నారు గానీ, నేనైతే మాత్రం అక్కడ కూర్చొని నొక్కుతున్నా. అసలు ఏమనలేదు. ఆయన అలా చూస్తే నేను కాళ్ళు నొక్కుతూ అలా చూస్తే నా కళ్ళలోకి అలా చూస్తే ఏదో అదొక రకమైనటువంటి కాంతి. ఎంత ఎనర్జీ అంటే నాలో నాకే ఆనందం వచ్చింది. నెక్స్ట్ ఆనందంతో పాటు లోపల నుంచి అదొక రకమైనటువంటి ప్రేమ. అంటే ఆ బిందువులు ఎలా వస్తున్నాయంటే నాలో నాకే పొంగిపోతుందనమాట కెరటంలాగా కన్నీరు. అంటే అంత ఆనందం అనమాట. ఆనందం. ఆ ఆనందంతోటి నాకలా కళ్ళు ఒత్తుకున్నా. సారు ఏంటి కళ్ళలోకి చూస్తే ఇలా ఎందుకైపోయింది నాకు? కాళ్ళు పడుతున్నాను. కాళ్ళు పడితే అలా చూసేటప్పుడు ఆయన కళ్ళలో చూస్తే ఎంత ఆనందం వచ్చింది. ఈయన గురువులని అమ్మ ఈయన కోసం ఇంతమంది జనం వచ్చారా? ఈ ప్రకృతి వ్యాలీకి. వందలు కాదు, వేలు కాదు. ఇంతమంది జనమా? అసలెక్కడ ఖాళీ లేదు. ఎక్కడ చూసినా అడవి. దట్టమైనటువంటి చెట్లు. అక్కడ పిరమిడ్డు. మరి పిరమిడ్ తోటి ఒక 20 పిరమిడ్ ఇళ్ళే ఉన్నాయక్కడ. అటువంటి చోట ఇంత దూరమా? ఎక్కడో కొండల మీద ఎక్కడో. ఒక ఊరు కాదు, ఊరు మధ్యలో కాదు ఆ పిరమిడ్డు. అక్కడ కాదు, ఎక్కడికో దూరం.
ఏంటి ఇంత దూరం తీసుకొచ్చారు. ఇంత దూరంలో సార్ ఉండడం ఏంటి? ఇంత దూరంలో ఇవన్నీ ఉండడం ఏమిటి? అనుకున్నా. అంటే అదే ఫస్ట్ టైమ్ నాకు తెలీదు. అనేటప్పటికి సరే సార్ తోటి స్పర్శ జరిగింది. ఆయనతోటి నేను మాట్లాడకపోయినా అలా కళ్ళలో చూస్తేనే నాకు ఆనందం కలిగింది. అంత శక్తిని తీసుకున్నాను గురువుగారి యందు. అది ఫస్ట్ టైమ్. అదే టైంలో నేను ఆయన్నెప్పుడైతే చూసేసి వస్తున్నానో, మా పాప వాళ్ళ ఇంటికొచ్చాను. ప్రకృతి వ్యాలీ నుంచి అనకాపల్లి ఎంతో దూరం కాదు. ఒక గంటన్నర జర్నీ. అనకాపల్లి వచ్చాను. అనకాపల్లి వస్తే సార్ అందరూ పిరమిడ్‌లు కొనుక్కుంటున్నారు. అమ్మ నేను పిరమిడ్ తీసుకుంటాను అంటే, అమ్మ అక్కడ చంద్రశేఖర పిరమిడ్ అని ఉందమ్మా. సుజాత గారున్నారు. అక్కడ తీసుకుంది గానమ్మా పిరమిడ్డు. అక్కడ కూడా పిరమిడ్ ఉంది. అక్కడ కూడా నువ్వు ధ్యానం చేద్దు గాని, అక్కడ ధ్యానం చేసుకొని నీకు అన్నీ చూపిస్తాను కదమ్మా అంటే, సరే వెళ్ళాను. వెళ్ళడం జరిగింది. అక్కడ 2/2 పిరమిడ్ ఒకటి తీసుకున్నా. చంద్రశేఖర పిరమిడ్‌లో. బుక్స్ కూడా ఉంటాయి చదివితే. అలా పిరమిడ్స్ కూడా ఉంటాయి. ఒక పిరమిడ్ తీసుకొని ఇంటికొచ్చాను. అదే ఫస్ట్ టైమ్ నేను ఇక్కడ పిరమిడ్ అక్కడి నుంచి నేను తీసుకురావడం. పిరమిడ్ అంటే ఏమిటి అనేటువంటిది. అంటే పిరమిడ్ ఎనర్జీ అంటే అలా ఉంటుంది అని అందరూ కూడా మాస్టర్స్ చెప్పడం కూడా జరిగింది. నెక్స్ట్ అది తీసుకొస్తున్నప్పుడు ఆ యొక్క దాని యొక్క స్థితి ఏమిటి? పిరమిడ్ అంటే ఏమిటి? ఆ అద్భుతం ఏమిటి? దాని యొక్క స్థితి ఏమిటి? దాని యందు ఆనందం ఏమిటి? ఆ పిరమిడ్ యొక్క స్పెషాలిటీ ఏమిటి? అనేటువంటిది ఎలా తెలిసింది నాకు అంటే, పిరమిడ్‌లో కూర్చున్నాం. ఒక పిరమిడ్ ఒకటే తెస్తున్నాను. తెస్తుంటే బస్సులో పెట్టుకున్నా. అనం బస్సులో పెట్టుకున్నా. పెట్టుకున్న దాకా ఉండి ఎదర డ్రైవర్ గారున్నారు. ఎదర మేమైతే వెనకాల కూర్చున్నాను. డ్రైవర్ గారు వెనకాల పెట్టుకుంది. ఎంత అద్భుతం అంటే ఆ రోజు నాకు ఇప్పటికి మరుపురాని అద్భుతం అంటే, కొంత దూరం వచ్చిందాకా ఉండి తుని అంటే మీకు తెలిసే ఉంటుంది. అక్కడికి కొంచెం ఇంకా గంట దూరంలో ఇంకా గంట నడవాలి బస్సు. అప్పుడు గాను తుని అనే గ్రామం రాదు. అన్నవరం దగ్గర తుని. అయితే అప్పుడు కారు యొక్క ఇరుసు అంటే అడ్డంగా ఉండేటువంటి వెనకాల చక్రాలు ఇరుసు నట్టు ఊడిపోయింది, విరిగిపోయింది. అయితే 2 కూడా ఇలా పడిపోయి నిమ్మలంగా వస్తోంది కారు. ఎలా అంటే ఒక ఎడ్ల బండొచ్చినట్టే వస్తోంది. అంటే ఏంటి కారు నడకలో ఏదో మార్పొచ్చింది అని. అంటే అందరూ కూడా చూస్తున్నారు, వింటున్నారు. సరే ఎలాగో నిమ్మలంగా నన్ను లాగించుకుంటూ వచ్చారు. కారుని తీసుకొచ్చారు. అలాగే తుని బస్ స్టాప్‌లో ఆపారు. ఇక్కడ చూపించాలి, బాగు చేయాలి. ఒకవేళ బాగుపడితే పర్వాలేదు. లేకుంటే ఇంకో బస్సు ఎక్కిస్తాం మేమని చెప్పారు డ్రైవర్, కండక్టర్ కూడా. అనేటప్పటికి దిగండి, దిగండి, దిగండి అంటున్నారు. దిగండి అనేటప్పటికి సరే నేను దిగుతున్నా. అందరూ దిగుతున్నారు. నేను ఎదురే ఉన్నాను కదా! వెనకాల దిగొచ్చులే అనుకుంటూ నేనక్కడే కూర్చొని అందరూ దిగిపోయాక ఆ లాస్ట్‌ని ఒక ఆరుగురు, ఎనిమిదిగురున్నారు. వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళు. ఉన్న వాళ్ళందరూ ప్రయాణికులే. వాళ్ళు ఉండి, అమ్మ బస్సు ఇలా వచ్చే ఆయన చూపించాక మెకానిక్‌ని ఏమన్నా అంటే, "ఇంత దూరం ఎలా వచ్చింది కారు? ఇది నట్టు ఊడిపోయింది. అసలు వచ్చే పరిస్థితి కాదు. ఇది చాలా మిరాకిల్‌గా ఉంది" అన్నారు. అంటే మేము వెనకాల ఈ బస్సులో కూర్చున్నాక ఈ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి, "అమ్మ ఈ పిరమిడ్ ఎవరిది?" అన్నారు. "నాదేనండి" అన్నాను. "ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీరు?" అని. "మేము అనకాపల్లి చంద్రశేఖర పిరమిడ్ నుంచి వస్తున్నామమ్మా" అంటే, "అక్కడ తీసుకున్నాను ఈ పిరమిడ్" అని. గట్టిగా క్లాప్స్ కొట్టారండి అక్కడ బస్సులో. ఎందుకంటే, పిరమిడ్ శక్తి అటువంటిది. ఈ పిరమిడ్డే మనని ఇంతవరకు తీసుకొచ్చింది. అందుకోసం మనం గట్టిగా క్లాప్స్ కొట్టాలి. లేకపోతే ఈ కారు అక్కడే ఆగిపోను. మనం అక్కడే దిగిపోతాం. మన ఈ పిరమిడ్ శక్తి వల్ల మనం ఇంతవరకు వచ్చాం. అంటే అందరిని దిగమన్నారు. దిగిన దాకా ఉండి, నేను కూడా దిగిపోయాక, "ఏమక్కర్లేదు. నేను బాగు చేసేస్తే పంపిస్తాను. మీరు ఏ బస్సు ఎక్కక్కర్లేదు" అని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. తర్వాత చాలా గొప్ప అద్భుతం. అప్పుడు తెలిసింది. ఆ! ఎక్కడ పిరమిడ్ ఉంటే అక్కడ ప్రమాదాలు జరగవన్నమాట. ప్రమాదం అనేది జరగలేదు. కానీ కొంత సహకరించి ఆ పిరమిడ్ మమ్మల్ని అక్కడి దాకా రానిచ్చింది. మేము ఆ బస్సు అమలాపురం రావాలి. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి చక్కనైనటువంటి ప్రయాణం సాగింది. ఇది ఇంటికొచ్చాక అందరికీ చెప్పాలి. చెప్పేదాకా నాకు ఆనందం అలా ఉందన్నమాట.
అంటే అందరూ ఆ యొక్క అద్భుతాన్ని నాకు వివరించారు. నేను అందులోకి రావడం అనేది కొత్త. వినడం అనేది కొత్త. అందరి ద్వారా నేను విన్నది నాకు ఆనందం అనిపిచ్చింది. ఇలాగట, ఇలా వచ్చింది బస్సు అని. చాలా మిరాకిల్ అదైతే. వచ్చాము, ఇంటికొచ్చాము. పిరమిడ్ తెచ్చి మాకొక హాల్ ఉంది ఇంటికి. ఇంట్లో. ఆ హాల్‌లో ఒక పక్కన పెట్టాము. అక్కడి నుంచి మా అమ్మ ఎవరికైతే చెప్పిందో ఆ శివరాత్రి రోజుని, అందరికీ ఫోన్ చేసి, కబురు పంపించి, అందరిని రమ్మని, ఆ హాల్‌లోనే కూర్చొని అందరూ మధ్యాహ్నం 2 గంటలకి మంచి ఎండాకాలం అనమాట. అందరికీ తలా ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టి, అందరిని కూర్చోబెట్టి హాల్‌లో మెడిటేషన్ 2-4. 2-4 దాకా మేము మెడిటేషన్ చేయించడం జరిగింది. మా హాల్ నిండిపోయింది. ఇంకా జనం మిగిలిపోయేవారు. ఎంతో ఆనందంగా, చక్కగా, అద్భుతంగా చేసేవారు మెడిటేషన్. కొంతమంది గంట కూర్చునేవారు. కొంతమంది అరగంట కూర్చునేవారు. అంటే మెడిటేషన్ అంటే ఎవరికీ తెలీదు. తెలియక అంతసేపు కూర్చోలేని వారు అరగంట కూర్చునేవారు. అలా, 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 అలా పెంచుకుంటూ మొత్తం మీద ఒక గంట, గంటన్నర దాకా అలా మెడిటేషన్ చేసి, ఒక అరగంట కూర్చొని, ఒక సజ్జన సాంగత్యంలాగా అందరూ మాట్లాడుకోవడం. మీరు రేపు రావాలి, మీరు ఎల్లుండి రావాలి. పలానా రోజున పండగ. ఆ తర్వాతేమో ఇన్ని గంటలకు పెట్టుకుందాము. పండగంటే మళ్ళీ టైములు మార్చుకుంటాం గదండీ! అలాగా. ఇప్పుడైతే ఇంక అలా, అలా, అలా మెడిటేషన్ అంటూ జరుగుతోంది. కొంచెం రోజులయ్యాక మా వాళ్ళందరూ ఏమన్నారంటే ఊర్లో వాళ్ళందరూ మెడిటేటర్సు, "అమ్మా ఇంత చేస్తున్నారు, పిరమిడ్ కడితే బావుంటుంది." ఆల్రెడీ మా ఊర్లో 2 పిరమిడ్స్ ఉన్నాయి. ఆ 2 పిరమిడ్స్‌కి ఎవరు వెళ్ళటం లేదు. కానీ అదే సంకల్పం మాకు కలిగింది. ఇంతమంది జనమున్నారు. ఇంతమంది ప్రోత్సాహంతోటి చక్కగా ఒక పిరమిడ్ అయితే ఆనందంగా ఉంటుంది. పిరమిడ్ ఎనర్జీ తీసుకుంటాము. మరి జనాల ఆరా మరి అందరితోటి సామూహికంగా ధ్యానం జరుగుతుంది. ఎంతో చాలా అద్భుతంగా ఉంటుంది అనేటువంటి సంకల్పం కలిగింది మా వారికి నాకు. అయితే ఆ పరిస్థితుల్లో కట్టాలి అనుకోవడమే గానీ, దేనికంటే ముందర ఒక క్లాస్ ఒకటి పెట్టుకుంటూ ఉండాలి. హాఫ్ డే క్లాస్. అంటే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ఎవరో ఒకరు మాస్టర్స్‌ని తీసుకొచ్చి, ఫోను చేసి దగ్గరలో ఉన్న వాళ్ళని, నాకు రాజమండ్రిలో ఉన్నారు, రావులపాలెంలో ఉన్నారు. ప్రతి చోట కూడా పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు క్లాసులు చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఫోను చేసేవారు మా వారు. వాళ్ళొచ్చేవారు. 2 గంటలకొస్తే 2 దగ్గర నుంచి 4 దాకా ఒక 2 గంటల సేపు వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి, టీలిచ్చి, అందరిని మెడిటేషన్ చేయించి, ఆ క్లాస్ విన్నాక ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవారు. చాలా అద్భుతంగా కొద్ది రోజులు హాఫ్ డే క్లాసులు జరిగాయి. అలాగే ఇంకొక అనుభవం ఏంటంటే, మా ఊరు దగ్గరలో ముమ్మడివరం బాలయోగి టెంపుల్ ఉంది. అక్ బాలయోగీశ్వర టెంపుల్. మాకెంతో కాదు ఒక అరగంట ప్రయాణం. మా మా ఇన్ మా ఇంటికి, మా ఊరికి. దానికి కొంచెం కొద్ది దూరంలో కొత్తలంక. అంటే అక్కడ వలీబాబా అనే దర్గా ఒకటుందండి. వలీబాబా గారు. ఆ దర్గా దగ్గర ఒక పిరమిడ్ ఒకటి కట్టడం జరిగింది. అదంతా పెద్ద కొబ్బరి తోట. ఆ తోటలో మధ్యనే ఆ దర్గాకి దగ్గరలో ఒక పిరమిడ్ కట్టడం జరిగింది. అది ఎందుకు అంటే, మన గురువుగారు శాకాహారులు కావాలి అందరూ. జీవహింస చేయకూడదు అనేటువంటి మాటకి ఒక మేడం గారు ఏం చేశారంటే, ఇక్కడ కట్టాలి. ఇక్కడ జీవహింస ఎక్కువ జరుగుతోంది. ఈ దర్గా దగ్గర. అందరూ ఇక్కడికే వచ్చి జీవహింస చేస్తూ ఇక్కడే వండుకొని, ఇక్కడే తింటున్నారు. ఇక్కడ పిరమిడ్ రావాలి అనేటువంటి సంకల్పంతోటి అక్కడ పునాదులు వేసిన దగ్గర నుంచి మేము కూడా వెళుతూ, ధ్యానం చేస్తూ, మేము 2 ఆటోలు జనాన్ని తీసుకెళ్ళి అక్కడ చేస్తూ వచ్చేవాళ్ళం. ఇక్కడ పిరమిడ్ కట్టినప్పుడు పత్రిజీ సార్ అక్కడికి రావడం జరిగింది. రావడం కూడా ఎలా అంటే 100 కాదు అక్కడ కూడా 2000 మంది పైనున్నారు. ఆ పిరమిడ్ ఓపెనింగ్‌కి. ఉంటే ఆ మేడం గారు పిరమిడ్ దగ్గరుండి కట్టించి మేడం గారు నాకు ఫోను చేశారు. ఏమనంటే, "అమ్మా ఇక్కడ పిరమిడ్ ఓపెనింగ్ కదా! మీరు ఒక కుంది, కొద్ నూనె, ఒత్తి అన్నీ తెచ్చుకోవాలి. మీరే ఈ పిరమిడ్‌లో మొట్టమొదట దీపం పెట్టాలి" అని చెప్పారు. అంటే
అంతమందున్నారు నాకు చెప్పారేంటి అని అనిపించింది. అమ్మ మీరు నేను చెప్పింది చేయండి. మీరే దీపారాధన చేయాలి దీంట్లో. పత్రిజీ సార్ వస్తున్నారు అంటే, సరే ఎంత ఆనందాన్నిచ్చారంటే గురువులంటే అలా ఉంటారు. మనకు తెలీదు అనేటువంటి ఆనందం కలిగింది నాకు. నేను అన్నీ పట్టుకెళ్ళి దీపారాధన చేసి నేను బయటకొచ్చేసాను పిరమిడ్‌లోంచి. సార్ దిగారు. కారు దిగారు. పత్రి సార్. ఒక కొద్ది దూరం ఎంత ఒక హ్మ్. ఒక ఎంతోరా ఒక 2, 3 నిమిషాలు పిరమిడ్ దూరంలో దిగితే ఒక రోడ్డు. అక్కడ దిగొస్తుంటే దారి పొడుగునీ జనాలే ఉన్నారు. ఆయనకి షేక్ హ్యాండ్ ఇస్తూ, ఆయన చక్కగా నడిపించుకుంటూ వెనకాల వచ్చేవాళ్ళొస్తున్నారు. నేను పిరమిడ్‌కి దగ్గరలో ఉన్నాను. ఉంటే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు సార్. షేక్ హ్యాండ్ తీసుకున్నాను. షేక్ హ్యాండ్ తీసుకుంటే మళ్ళీ ఆయన చూడండి అప్పుడు కళ్ళలో చూసినట్టే అలా కళ్ళలోకి చూస్తూ షేక్ హ్యాండ్ ఇచ్చారు చూడండి. నాకెంత ఆనందం అంటే అంత ఆనందమైంది. ఈలోగా సారు అలా పై మెట్టెక్కగానే ఒక మేడం గారొచ్చి పిలిచి, "అమ్మ, అమ్మ ఒకసారి రండి, ఒకసారి రండి" అన్నారు. "ఏమిటమ్మా" అన్నా. "మీరు ఈ కత్తిరి మరి గురువుగారు పిరమిడ్ ఓపెనింగ్ కదా! ఓ పన్నీర్ బుడ్డి, గంధం గిన్ని, మరి కత్తిరి ఒక ఒక ట్రేలో పెట్టి నాకిచ్చారు. ఇదేంటమ్మా నాకిస్తున్నారు? ఇంతమంది మాస్టర్స్ ఉన్నారు. మీరెళ్ళండి. నాకు తెలీదు. నాకు కొత్త. అంటే, కుదరదు మేడం. మీరే ఉండాలి. పట్టుకోండి అని చెప్పేసి నన్నేం చేశారంటే, సారు ఎక్కడైతే ఓపెనింగ్ చేస్తారో, రిబ్బన్ కట్ చేస్తారో గుమ్మం దగ్గర, అక్కడికెళ్ళిపోమన్నారు నన్ను. కింద ఒక రూముంది. అది వంట రూమ్. పైన పిరమిడ్. ఆ పిరమిడ్ దగ్గరికెళ్ళిపోమన్నారు. కింద ఎవరో ఉన్నారు. వాళ్ళకక్కడ ఓపెనింగ్ అయింది. ఈ ఊర్లో ఒక పెద్దాయన చేత చేయించారు. పైన పత్రి సారు. పిరమిడ్ దగ్గర ఆయన. గబగబా పైకెళ్ళాను. ఆయన రిబ్బన్ కటింగ్ చేయగానే, ఆ చందనం తీసి, నా బుగ్గలకి రాస్తే నాకు ఆనందం. ఇంక నా వెనకాల చాలా మందొచ్చేసారు. నాకు రాయండి, నాకు రాయండి అన్నట్టు. అలా వేలు తీసి అందరికి చాలా ఇలా 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 పావేసేసి ఆయన వెంటనే ఎళ్ళిపోయారు లోపలికి. పిరమిడ్ లోపలికెళ్ళిపోతే ఆయన అదా అన్నారాయన. అంటే రా అంటే లోపలికెళ్ళాను. ఉన్న మాస్టర్స్ అందరూ చాలా మందున్నారు. ఆయన కుర్చీలో కూర్చొని ఆయన సందేశం ఇస్తున్నారు. ఇంకక్కడే పక్కనే నుంచునున్నాను. నాకే ఆశ్చర్యం అనిపించింది. 2000 మంది దగ్గర దగ్గరగా 2500, 3000 మంది దాకా అక్కడ ఉంటారు. అంతమందిలో ఈ అవకాశం నాకొచ్చిందంటే గురువుగారు ఇంతటి అవకాశం ఇచ్చారా నాకు? నా అదృష్టం ఇది అనిపించింది నాకైతే. చాలా అద్భుతం ఆ రోజు. అది రెండో అనుభవం చక్కగా. ఇంకొకసారయితే మన వశిష్ఠ గౌతమి దగ్గరకొచ్చారు రాజమండ్రి. అప్పుడు కూడా వస్తూ ఉంటే మేము వెళ్తూనే ఉండేవాళ్ళం. దగ్గరగా చూస్తూ ఉండేవాళ్ళం అంతే. సార్‌తో నా ప్రయాణం అలా సాగింది. అది మౌన ప్రయాణమే గాని, మాట లేని ప్రయాణం. ఆ చూపుతోటి, ఆయన స్పర్శతోటే నా ప్రయాణం జరిగింది చెప్పాలంటే. ఆయన చూడడం, స్పర్శ, షేక్ హ్యాండ్ ఇవ్వడం. అది నా ప్రయాణం సార్‌తోటి. చాలా అద్భుతం. తర్వాత ఈ హాఫ్ డే క్లాసులయ్యాక వన్ డే క్లాసు పెడుతున్నారు మా వారు. ఆ వన్ డే క్లాసులకు కూడా ఇప్పటికి కూడా మానలేదు. వన్ డే క్లాసులు అలా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ పిరమిడ్డు అందరి సంకల్పంతోటి అంటే మా వారికి ఆదిశంకరాచార్యుల వారంటే చాలా ఇష్టం. ఆయన పేరుతోటే ఇక్కడ పిరమిడ్డు కట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. అయితే అక్కడ పిరమిడ్డు రావాలి, కట్టాలిక్కడ అనేటువంటి సంకల్పం ఉంది. ఎక్కడ, ఏమిటి అనేటువంటిది ఇంకా ఎక్కడ ఒక చోట కూడా మాకు నిర్ణయం కాకుండా ఉంది. ఒకరోజు మాకు గోవులుండేవి, ఆవులుండేవి. ఆవుల్ని మీ మెడిటేషన్‌లోకొచ్చాక ఎక్కడికి వెళ్ళడం అవ్వట్లేదు. ఎక్కడికైనా వెళ్దామంటే వీటిని చూసుకునే వాళ్ళుండాలి కదా! సరే ఇన్నాళ్ళు అయిపోయింది కదా! ఇంక తీసేద్దాం అన్నట్టుగా ఆవుని తీసేశారు. అక్కడ గోశాల చక్కగా ఖాళీగా ఉంది మా ఇంటి పక్కనే. ఆ గోశాల పక్కనే ఖాళీ అయితే నేనొకరోజు మధ్యాహ్నం పడుకొని లేచి కూర్చున్నాక నాకొక ఆలోచనొచ్చింది. ఎలా అంటే, ఏమిటి మనం ఎక్కడో అనుకోవడం ఎందుకు పిరమిడ్డు? ఈ గోవులు ఎలాగో లేవు కదా! గోవులు తీసేసాం కదా! అదే ప్లేస్‌లో పిరమిడొస్తే ఎంత బావుంటుంది అని పిరమిడ్ ఇక్కడ కడితే బావుంటుంది కదా! ఒకసారి మా వారు లేచాక చెబుదాము అని అనిపించింది.
కూర్చున్నాక లేచి వచ్చారండి కాసేపటికినా. మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకుంటారు కదా. నేను అప్పుడు అన్నాను, మీరు ఆవులు తీసేసాం కదా, ఇదే ప్లేస్ లో మనం పిరమిడ్ కట్టొచ్చు కదా. ఎక్కడెక్కడో అనుకుంటున్నా, ఎక్కడో అంటే ఏదో అవుతుంది, ఓ చోట పెడితే తూర్పు మూసేసామని, ఓ చోట అయితే ఎక్కడైతే బాగోదని ఇలా ఇలా అనుకుంటున్నా అంటే, మా పాప ఏమందంటే ఇంకా ఆఖరికి ఈయనను మా అమ్మాయిని పైన ఇంటి పైన కట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటి పైన కట్టడం అనేది నాకు అసలు ఇష్టం ఉండలేదు, ఇష్టం లేదు. ఇంటి పైన కడితే ఎలా ఉంటుందంటే మనకు మనంగా కట్టుకున్నట్టు ఉంటుంది. అది పబ్లిక్ పిరమిడ్‌లా ఉండదు. అప్పుడు ఈ ఇంటి పక్కన గోశాల తీసేసిన చోట కట్టాలని నేనన్నాను. మరి ఇలా అనే లోపల జీకే సార్ వచ్చారండి. ఎక్కడికి? రాజమండ్రి వచ్చారాయన. రాజమండ్రి నుంచి పోతుగూరు అనే ఊరొచ్చారు. ఆ ఊరు ఒక ఇంటి దగ్గర ఆగారు. ఆగితే నాకు అడగాలని తపన. అడిగాను. మరి మా అమ్మాయి ఇలాగా కిందగా పైన వేద్దాం అనుకుంటున్నారు పిరమిడ్డు. నాకైతే ఇష్టం అని మా వారే అడిగారు. ఇలాగా పైన కడదాం అనుకుంటున్నాను సారు. అంటే నేనన్నాను, నాకైతే కింద కట్టాలని ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, కాళ్ళు నొప్పులంటారు. గమ్మున పైకెక్కాలంటే కష్టం గదా. మళ్ళీ చెయ్యాలనే ఒకవేళ సంకల్పం మాస్టర్స్‌కి ఎవరైనా వచ్చిన వాళ్ళున్నా ఏమంటారంటే, అమ్మో! పైనుంది గదా, మనం ఎక్కలేం అనుకుంటారు. అదే కిందనే ఉంటే ఈజీగా ఎక్కి వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు మా ఇంటికి, ఈ పిరమిడ్‌కి కట్టాలనుకున్న స్థలానికి దాని అవతల మా టెంపుల్స్ శివాలయం. శివాలయానికి మా ఇంటికి మధ్యన ఇప్పుడు పిరమిడ్. మీ ఇంట్లో ఉన్నారు మేడం. ఇందు మేడం. అవును. అదే పిరమిడ్ అని అంటున్నాను. హ్మ్. పిరమిడ్ ఇంటికి, గుడికి మధ్యలో పిరమిడ్ ఉంది. హుహు. అయితే అలా కట్టడం నాకు సార్ అన్నారు. ఎవరు జీకే సార్ అన్నారు. అమ్మో! కాసేపు అలాగా ఆలోచించి అదే ఒక 2 నిమిషాలు ఆగి కిందే కట్టమన్నారు. కిందే కట్టమని అనేటప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. డిస్టర్బెన్స్ వస్తుంది. హ్మ్. అమ్మ ప్లీజ్ కంటిన్యూ చేయండి. హ్మ్. నాకు చాలా ఆనందం కలిగింది కిందే కట్టమంటే. అలాగే కిందే కట్టడం జరిగింది. ఆదిశంకర ధ్యానాశ్రమం అని పేరు పెట్టడం జరిగింది. అందరూ వచ్చి ఈవేళకి కూడా, ఇప్పటికి కూడా రాత్రి కనీసం ఒకళ్ళిద్దరు అదే పౌర్ణానికైతే ఇంకా అమావాస్యకైతే మొత్తం పిరమిడ్‌లోనే పడుకుంటారు. ఒక 10 మంది, 15 మంది వాళ్ళిష్టం. వాళ్ళ అవకాశం ఉన్న వాళ్ళొచ్చి పిరమిడ్‌లోనే వాళ్ళతో కూడా మేము కూడా పడుకొని, ఆ రోజు ధ్యానం చేసుకొని, అంటే పడుకోవడం అంటే వచ్చి పడుకుందుకు కాదు. అందరూ మెడిటేషన్ చేసుకొని, ఓ కాసేపు ఎవరైనా పెద్దవాళ్ళుంటారు. కాస్త నడుము లాగిందంటే ఒక్కసారి అలా వాలుతారు. మళ్ళీ తెల్లవారుజామున లేచి మళ్ళీ మెడిటేషన్ చేసుకొని 5 అయ్యేటప్పటికి అందరూ లేచి ఎక్కడి వాళ్ళు అక్కడికెళ్ళిపోతారు. అటువంటి సాధన జరుగుతోందిక్కడ. చాలా అద్భుతం. వన్ డే క్లాస్ పెట్టడం జరుగుతోంది. మరి పిరమిడ్ మనం చక్కగా ఉపయోగించుకోవడం జరుగుతోంది. ముఖ్యంగా చెప్పేదేంటంటే, మన గురువుగారు ఎప్పుడైతే దేవాలయాలు, ధ్యానాలయాలు కావాలి హుహు. అనేటువంటి స్ఫూర్తి మనకిచ్చినప్పుడు, అప్పుడనిపించింది. నిజంగా దేవాలయానికొచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి వారు శాకాహారం ధ్యానం చెప్పడం జరుగుతోంది. అలాగే విని ఇక్కడికొచ్చి ఇందులో ధ్యానం చేసుకుంటూ ఆచరణలో పెడుతున్నారు వాళ్ళు గూడా. మరి హ్మ్. మేము చేసుకునే ఆ విధానం ఏంటంటే ఇప్పుడు అలాగా ఆయన చెప్పిన దాంట్లో మేము నడుచుకునేదేంటంటే, ఒక్కొక్కరికి మనకు తెలుసున్నది చెప్పడం, ఆచరించడం, ఆచరించమని చెప్పడం. అలాగే మాస్టర్స్‌గా కూడా తయారవుతున్నారు. ఇంకొక అవకాశం ఏంటంటే, మాకు కూడా ఎవ్వరైనా, ఎప్పుడైనా, దూరమైనా సరే మా వారు ఎక్కడైనా క్లాసు జరుగుతుంటే మనతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి అనేటువంటి సంకల్పంతోటి మరి ఒక కారు కూడా కొనుక్కున్నారండి. ఒక డ్రైవింగ్ లేదు, ఏమి లేదు. ఈ హ్మ్. ధ్యానంలోకొచ్చాకనే ఆయన కారు కొనుక్కోవడం, సొంతంగా నేర్చుకున్నారు గానీ, ఎవ్వరిని కూడా డ్రైవింగ్ నేర్పమని అడగలేదు. ఆయనంతటా అయితే ఇష్టపూర్వకంగా నేర్చుకుని, ఎక్కడ క్లాసులైనా, ఎంత దూరమైనా మేము కష్టాలు కూడా కార్‌లో మాతో ముగ్గురిని తీసుకెళ్తూ ఉండడం కొత్త వాళ్ళని. కష్టాలైనా, ప్రకృతి వ్యాలీ అయినా, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఎక్కడ ఆశ్రమాలున్నా, ఎక్కడ క్లాసులున్నా తీసుకెళ్ళటం కూడా జరుగుతోంది. అంటే మనం చెప్పేది కాకుండా ధ్యానం అనేది ఒకరి ద్వారా కూడా ధ్యానాన్ని
తెలియపరచడం కూడా జరుగుతుంది కదా! చూడండి, పెట్టడానికి మనకు లేకపోయినా పక్కిల్లు చూపించమన్నారు. అలాగే మనకొచ్చినంత వరకు జ్ఞానాన్ని అందించి, ఇంకా మిగిలిన జ్ఞానాన్ని ఇంకా వాళ్ళు తెలుసుకోవాలనే తపన ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ వినిపించడం కూడా జరుగుతోంది. మరి ఇక్కడికొచ్చి మీ ధ్యానంలోకొచ్చినప్పటి నుంచి కూడా పక్క ఊర్లైనా సరే వారు తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం అనేది కూడా జరుగుతోంది. థ్యాంక్ యూ మేడం. ఇంకా టైము ఉంది. ఏడైంది. ఒక పాట పాడండి మా. అమ్మో! ఒక వినాయకుడి గురించి ఇప్పుడు మరి వినాయక చవితి సందర్భంగా ఎంత అయితే చక్కగా నేషనల్ పాడతాను పాడుతారు. మేడం. మా వారు కూడా ఆ! చెప్పేసారు నేషనల్ పాడతాను. అలాగే. అలాగే. ఫస్ట్ స్టార్టింగే పాడి మీరు స్టార్ట్ చేసిండుంటే సరిపోయిండేది. అడిగిండాల్సింది నేను కూడా. సో, తప్పకుండా లాస్ట్‌లో పాడుదురు. నేషనల్ పాడతాను. హ్మ్. అలాగా మరి ఇంతటి ఆనందాన్ని ఇచ్చిన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే తదుపరి మాస్టర్స్ ఎంతో మందున్నారు మనకి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి వాళ్ళు. అలాగే యోగుల దగ్గర నుంచి, ఋషుల దగ్గర నుంచి ఎంతో అద్భుతమైనటువంటి ధ్యానాన్ని అందుకుంటున్నాం. వాళ్ళ తత్వాలను కూడా అందుకుంటున్నాం. వేమన గారు ఉన్నారంటే పద్యాల ద్వారా ఎంతో మనం జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి ఆయన పద్యాలు కూడా శ్లోకాల దగ్గర నుంచి తెలుసుకుంటున్నాం. అలాంటి తదుపరి గురువుల దగ్గర నుంచి కూడా ఎంతో ఎంతో నేర్చుకుంటున్నందుకు ఈ ఆధ్యాత్మిక విషయంలో చాలా అద్భుతం అన్నమాట. అయితే ఇదే గనక తెలియకపోతే మన గురువుగారు శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఈ యొక్క మెలోడీ మనకు తెలియకపోతే ఈ ప్రాపంచికంలో ఇలా కొట్టుకుపోతూనే ఏం చెయ్యాలో తెలీదు. ఎవరో ఏదో అన్నారంటే ఏడుస్తూ కూర్చోవడం, మరి ఎవరో ఏదో అన్నారంటే బాధపడుతూ కూర్చోవడం, మన జీవితాన్ని మనం వృధా చేసుకుంటున్నాం. కానీ ఈరోజు మన గురువుగారిచ్చిన వర్డ్స్ తోటి ఆయన పాదాలు కాదు పట్టుకోవడం, పదాలు పట్టుకొని మనం ముందుకి వెళ్తున్నాం. అంటే ఆధ్యాత్మికంలో ఉన్నాము గనక. అంతటి మహాభాగ్యాన్ని ఇచ్చినటువంటి మన గురువుగారైనటువంటి పితామహ పత్రిజీ గారికి శతకోటి పాదాభివందనాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థాంక్ నాకింతటి యూ అమ్మా. అవకాశాన్ని మీరు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ. అయ్యో! అంటే మన ఈ కంప్లీట్ మన ప్రోగ్రామ్ ఉద్దేశ్యం అది ఒక్కొక్కరి దగ్గర నుంచి నేర్చుకుంటూ రావటం. సార్ అదే చెప్పారు గదా! సజ్జన సాంగత్యం. ఆ సజ్జన సాంగత్యం ఏంటంటే నేర్చుకోవటం. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనం ఒక్కొక్క విషయాన్ని నేర్చుకుంటూ రావటం. చూడండి మరి ఇవాళ మీ అనుభవ జ్ఞానం ఎంతలాగుంది. అసలు నమ్మని వాళ్ళు, ధ్యానం అంటే ఏంటో తెలియని వాళ్ళు ఒక్కసారిగా మరి ఇంతమందిని ఇప్పుడు ధ్యానులుగా మారుస్తున్నారు. దట్ టూ పిరమిడ్ గట్టి. అంటే థ్యాంక్ యూ మేడం. ఆషామాషీ సార్. మేడం మరి ఇంకా థాంక్ యూ సో ఇంకా చక్కటి అనుభవాలవి ఉన్నాయి. చిన్న చిన్నయి గానీ, మరి ఈవేళ నాకు ఈ పని అవ్వాలి, నాకెలా అవుతుంది అనుకుంటే, నిజంగా ఆ టైంకి ఎవరో ఒకరు వచ్చి చక్కబెట్టి వెళ్ళిపోతారు. హ్మ్. అటువంటి ఆనందం అన్నమాట. ఓహో! ఇందులోకొచ్చాక ఇంత స్థితి మనకు మారింది. మనం ఇలాగా అంటే మరో మనిషి. అంటే అప్పడి మనిషి గాదు. ఇప్పుడు వేరే మనిషి. అంటే అప్పుడు ప్రాపంచికంగా ఉన్న రాజేశ్వరి. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఉన్న రాజేశ్వరి అన్నట్టు తయారయింది జీవితం. చాలా ఓకే. ఆనందం అమ్మ. అది. హుహు. అప్పటికి, ఇప్పటికి జీవితంలో మార్పు. హ్మ్. ఆ ధ్యా మార్పులైతే ఇలా ఉంది. ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తర్వాత జీవితం అని ఎలాగైతే చెప్పుకుంటామో, మన జీవితాల్లోకి పత్రి గారు రాకముందు, పత్రి గారు వచ్చాక అని చెప్పుకోవచ్చు. ఆ! సో, అది. హ్మ్. అద్భుతం. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా మళ్ళీ మరొక జన్మ తీసుకొనొచ్చిన వాళ్ళమే అవుతాం కదా! అంతే. ఆ! అంతే. మరో జన్మ. మరో ఆ! జన్మ. అంతే మరో జన్మ. ఈ సారు, అద్భుతమైన చెప్పిన సారు మనకి తెలియకముందు అంతా దుఃఖంతోటి, భయంతోటి, బాధతోటి అవును. సారొచ్చాక ఆనందంతోటి, సంతోషంతోటి అలా ఉన్న ప్రయాణం అలా జరుగుతోంది. అదే కరెక్టే. థాంక్ యెస్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ అమ్మ. ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో, మళ్ళీ ఒక ధ్యానిగా మారితే వారి జీవితాల్లోకి పత్రి గారు ఎంటర్ అయితే ఎలా ఉంటుందో జీవితం వీరు చాలా చాలా నిదర్శనం అన్నమాట. సో, మరి అంతమందికి ప్రతిరోజు ధ్యానాన్ని అందివ్వటం, జ్ఞానాన్ని అందివ్వటం కూడా అంత ఆషామాషీ కాదు ఫ్రెండ్స్. దట్ టూ ఎక్కడికి వెళ్ళినా కొత్త వాళ్ళని తీసుకెళ్ళాలి అనే ఆ సంకల్పం మరీ అద్భుతం కదా!
యెస్. ఇప్పుడు మరి మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. మరి వీరి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలేంటి? ఆ విషయ జ్ఞానాన్నంతా కూడా సార్ సిద్ధంగానే ఉన్నారు. సో, సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ వెల్కమ్ సార్ మీకు ఈ కంప్లీట్ మ్యాన్ అనే కార్యక్రమం. మా వారు తపన విందురు గాని రోజు హ్మ్. కూడా నిద్రపోయేవారు కాదు. రోజుకు రాత్రి ఒక గంట వెళ్ళి అందరికీ చెప్తూ వచ్చేవారు. మా హ్మ్. సార్ గారి మాటల్లో మీరు విందురు గాని. థ్యాంక్ యూ అమ్మా. అన్ అలాగే. అలాగే. వెల్కమ్ ఈ సార్ కం- మీకు ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌కి వెల్కమ్. ఓకే థాంక్ అమ్మా, యూ. థ్యాంక్ థాంక్ యూ. యూ. ఈ కంప్లీట్ మ్యాన్ గ్రూప్ సభ్యులందరికీ, ఇందుమతి మేడంకి అందరికీ అనంతకోటి ధన్యవాదములు. అలాగే ముందుగా మన విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకు, ఆది యోగి ఆది శంకరులకు, మహావతార్ బాబాజీ వారికి, సదానంద యోగికి, యోగ పరంపర యోగులందరికీ అనంతకోటి ప్రణామములు తెలియజేసుకుంటూ, ఈ జీవితం పత్రి సార్ చూపించిన మార్గంలోకి వెళ్ళడం అనేది ఎంతో పూర్వజన్మ సుకృతం ఉండడం సార్ వలనే మొబైల్ ఇంకా చూసుకోండి చెప్తాను. కరెక్ట్ సార్. అద్భుతంగా ఆనందంగా జీవించడం జరుగుతోంది. సారు మా గ్రామంలో సలాది సత్యరాజు గారని ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన బాగా ఎరువులు కంపెనీ బిజినెస్ చేసేవారు. ఆయన ఎరువుల కంపెనీ బిజినెస్ పని మీద రాజమండ్రి వెళ్తే అక్కడ పత్రి సారు సత్సంగం జరుగుతుందటప్పుడు. ఇప్పుడు 2003 ఆ ప్రాంతంలో, 4 ప్రాంతంలో. అది ఏమిటో చూద్దాం అని చెప్పి ఆయనకి వెళ్ళిన పని కొంచెం ఏదో సమయం ఉండి అదేదో చూసొద్దామని వెళ్ళేట్టు ఆయన. వెళ్ళిన తర్వాత ఆయనకి పత్రి సార్ తోటి కనెక్టింగ్ జరిగింది. పత్రి సార్ని మా ఊరు రావాలని అడిగారట. పత్రి సార్ 2004లో నెల అయితే జ్ఞాపకం లేదు కానండి, 2004లో గొల్లవీళ్ళు వచ్చారు. అక్కడ అందరం చూసాం సార్ని. కానీ ఆయన చెప్పినటువంటి జ్ఞానాన్ని అందుకోలేకపోయాం 2004లో. 2018 వరకు ప్రాపంచికంగానే బతికి 2018లో సార్ చెప్పిన మార్గంలోకి వెళ్ళడం జరిగింది. ఆ విషయం ఫోర్స్ చేసి మమ్మల్ని ఈ మెడిటేషన్లోకి తీసుకొచ్చింది అయితే మా అమ్మాయి. ఎందుకంటే అందరికీ గురువులు ఉంటారు. మా అమ్మాయే మాకు గురువు అన్నట్టుగాను చాలా ఫోర్స్ చేసేది. నాకు కుదరదమ్మా, నాకు ఎక్కడ సాగుతుంది. ధ్యానం యొక్క విశేషం అయితే నాకు అద్భుతమని తెలిసింది. ఎందుకంటే మా అమ్మాయి ఒక చాలా పెద్ద హెల్త్ ప్రాబ్లం తోటి ఉన్నామే మెడిటేషన్ చేయడం వల్ల ఆ ప్రాబ్లంని తగ్గించుకోగలిగింది. చాలా అద్భుతం అని తెలుసుకున్నాను, కానీ చేయలేక టైం లేదు అనుకునేవాడిని. ఎలాగని చెప్పి అనకాపల్లి దగ్గర నాగలాపల్లి చంద్రశేఖర పిరమిడ్ దగ్గర 3 రోజులు ధ్యానం క్లాసులు జరుగుతున్నాయి, నువ్వు అక్కడికి రావాలి అంటే వెళ్ళాను. అక్కడ 3 రోజులు ధ్యానం క్లాసులు చూసి వారు చెప్పినటువంటి ధ్యానాన్ని విని, సరే మనకి సమయం లేకపోయినా ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి అనుకుని రోజు 5 గంటలకే నేను దేవాలయంలో కార్యక్రమాలకి వెళ్ళవలసి ఉంటుంది. అది మార్చుకునే అవకాశం లేదు. దానికంటే గంట ముందు లేచి మెడిటేషన్ చెయ్యాలి అని నేను సంకల్పం చేసుకుని, ఇది ఎప్పుడు జరిగిందంటే 2018 జూలై నెలాఖరున జరిగింది ఆ క్లాసులు వినడం. అప్పటి నుంచి జూన్ నెలాఖరున జరిగిందండి. జూలై 1 నుంచి నేను మెడిటేషన్ మొదలుపెట్టాను. ఒక నెలలాళ్ళు ఈ మెడిటేషన్ చేస్తూ ఒక వారం రోజులు చేసేటప్పటికే నాకు ఎంతో ఆనందం, అద్భుతం అన్నీ తెలిసాయి. ఇది అందరికీ తెలియపరచాలనేటువంటి సంకల్పంతోటి ఎవరు మనకు తోడు అనుకుంటే ఈ గ్రామంలోనే సత్యరాజు గారు మెడిటేషన్లోకి వచ్చిన 2004 నుంచి కూడా మెడిటేషన్లో ఉన్నాడు ఒక ఆయన. సరే ఆయన్ని కలవాలి అని చెప్పి అనుకున్నాను.
ఈ సత్యరాజు గారు అయితే అమలాపురం వెళ్ళిపోయారండి. మా ఊర్లో ఉండట్లేదు. ఫస్ట్‌లో ఇక్కడ ఉండేవారు. సరే అతన్ని కలవాలి అని నేను అనుకుంటే, నేను గుళ్ళో పూజలు చేసుకుంటున్న టైంలో అతనే నా దగ్గరికొచ్చాడు. వస్తే, "సార్ మిమ్మల్ని కలవాలని నేను అనుకున్నాను. మీరే వచ్చారు" అంటే అది ఒక అద్భుతమండి. ఈ ధ్యానం అనే పాయింట్‌లోకి ఎప్పుడైతే మనం అడుగు పెడతామో, ఈ మార్గంలోకి ఎప్పుడైతే వస్తామో, మనం చెయ్యాలనుకున్నవి, మనం కావాలనుకున్నవి మనకి అలా ఎదురొస్తూ ఉంటాయి అని ఆయన చెప్పడం జరిగింది. సరే మెడిటేషన్ చేస్తున్నానండి నేను. బావుంది. ఇంకా గ్రామంలో పిల్లల్ని గట్టా తీసుకొనొస్తే మీరు ఇంకా మెడిటేషన్ మనం గ్రూప్ మెడిటేషన్ చేయాలంటే అలాగే కొన్నాళ్ళు ఆయన చిన్న పిల్లల్ని తీసుకొనొచ్చేవారు. ఆయనే ఒక షాపు ఆయన టైలర్ అండి. ఆయన ఒక పిరమిడ్ షాప్ పైన కట్టారు. ఈ సత్యరాజు గారు అన్న ఆయన వాళ్ళ ఇంటి పైన చిన్న పిరమిడ్ కట్టారు. ఈ 2 పిరమిడ్‌లు కూడా పై స్టేర్‌లో ఉండడంతోటి పెద్దగా ఎవరు వెళ్ళకపోవడం జరిగేది. మొత్తం మీద కట్టారని తెలుసు గానీ ఎవరు ఉపయోగించుకోవటం లేదు. సరే మేమైతే ఈ టైలర్ గారు, ఆయన పేరు రాజుబాబు గారు. ఆయన, నేను ఇంకో ఇద్దరు ఉండేవారు. వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తున్నారని తెలిసింది. ఇలా నలుగురుము కలిసి ప్రతిరోజు ఒక్కొక్క సెంటర్ పెట్టుకుని, మళ్ళీ ఆ సెంటర్ అంటే దేవాలయాలేనండి. శుక్రవారం నాడు మందాలమ్మ తల్లి గుడి వాడపర్రు. అలాగే అదే వాడపర్రులో శనివారం నాడు రామాలయం. ప్రతి గ్రామంలోనూ ఒక ఆలయం దగ్గరికి వెళ్ళడం. మళ్ళీ వారం నాడు అక్కడికే వెళ్ళేవాళ్ళం. అలాగా ఒక 6 సెంటర్‌లు చూసుకొని, అలాగ ఒక 18 నెలలు అద్భుతంగా చేయగలిగాము. అలా చేస్తుంటే అద్భుతంగా ఎంతోమంది ధ్యానం తెలుసుకుని, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చారు. అసలు ఈ ధ్యాన మార్గం మనకు అందించినటువంటి అత్రి సారు, ఆయన్ని ది కంప్లీట్ మ్యాను అంటే నిజంగానే ఎంతోమంది గురువులున్నారు. ఎవ్వరూ కూడా కంప్లీట్‌గా ఇది ఇలాగే చేస్తేనే జీవితంలో మనము ఉద్ధరింపబడతామని పూర్తిగా చెప్పడం అనేది జరగలేదు. ఎందుకంటే మనం ఏదైనా చెప్పేటప్పుడు వాళ్ళకి పలానాది కూడదు అని జెప్తే వాళ్ళు మన దగ్గరికి రారేమో అనే భావనతోటి కొంతమంది నువ్వు శాకాహారివి కావాలి, నువ్వు మెడిటేషన్ చెయ్యాలి, శాకాహారం తింటేనే నువ్వు బావుంటావు, ఇవన్నీ తినకూడదు అని గురువులు చెప్పడానికి తెలుసు. అందరికీ తెలుసు. కానీ చెప్పేవారు కాదు. మరి మన పత్రి సారు ధర్మంగా చెప్పాలి. ఎవరికైతే ఇది అందబడుతుందో వాళ్ళే వస్తారు అని జెప్పి ఆయన మరి మొదటి అడుగుతోటి ఆయన చెప్పిందే శాకాహారం. అద్భుతమైనటువంటి ఈ పదంలోనే మానవ జీవితం ముడిపడి ఉందండి. ఎందుకంటే మానవుడు అజ్ఞానంలో మనతోటి పాటుగా జీవించడానికి వచ్చిన వాటిల్ని హింసించి, వాటిల్ని తన ఆహారంగా భావించి ఎన్నో కర్మలు చేసుకుంటున్నాడు. ఈ కర్మల నుంచి మానవుడు బయటపడాలి. అప్పుడు బుద్ధ భగవానుడు సాధన చేశాడు. ఈ కర్మల నుంచి ఎలా బయటపడతాడు? 2500 సంవత్సరాల క్రితమే ఆయన రాజ్యాన్ని విడిచిపెట్టి అడవులకి వెళ్ళి ఎందరో గురువుల్ని కలిసి ధ్యాన సాధన తెలుసుకుని, ఇది కాదు ఇంకా ఏదో ఉంది అనుకుంటూ గురువుల్ని కూడా విడిచిపెట్టి ఆయన ఒక బోధి వృక్షం కింద కూర్చుని తపస్సు చేస్తూ, ధ్యాన సాధన చేస్తూ, ఒక చెట్టు కింద ఆయన ధ్యానాన్ని అందుకున్నారు. ఆయన తెలుసుకున్న జ్ఞానం మొట్టమొదటిసారి చెప్పిందేంటంటే, నిన్నటిది ఆలోచించకు, రేపటి గురించి ఆలోచించకు, ప్రస్తుతంలో జీవించు. ఈ పదాన్ని నేను భగవాన్ బుద్ధ పుస్తకంలో చదివాను. మరి నిన్నటిదే ఆలోచించకూడదు, జరిగిపోయిన విషయాలను ఆలోచించకూడదు, ఆలోచన నుంచి తీసేయాలి. రేపటి ప్రణాళికలు వేయకూడదు. మనం ప్రస్తుతంలో ఉన్న జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి
అని చెప్పారు. అలాగే పత్రి సార్ కూడా నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నువ్వు అందరినీ ఆనందంగా ఉంచాలి అని చెప్పారు. మరి ఏమి ఇస్తావో అదే నీకు వస్తుంది. అసలు నీకు ఏది కావాలో అది పంచిపెట్టు. నీకు అక్కర్లేని దానికోసం తాపత్రయపడకు. నీకు ఏం కావాలో అది ముందు ఎదరి వాళ్ళకి ఇవ్వడం అలవాటు చేసుకో అని చెప్పారు. అలాగే షిరిడి సాయి కూడా మరి ఆయన ఒక్కడుగు నా కోసం నువ్వు వస్తే నేను 10 అడుగులు నీ కోసం ఎదురు వస్తాను అని చెప్పారు. మరి అదే ఎంతో మంది గురువులు ఎన్నో చెప్పారు. ఈరోజు మరి పత్రి సార్ వచ్చి ఈ అద్భుతాన్ని అందరికీ ఎరుగుపరిచారు. అప్పుడు బుద్ధ భగవానుడు ఎరుగుపరిచాడు. దాన్ని మళ్ళీ ఈ మహానుభావుడు భగవాన్ బుద్ధుడే మళ్ళీ జన్మ తీసుకుని మన పత్రి సార్ లాగా పత్రి సారు రావడం, ఆయన అద్భుతాన్ని మనందరికీ చెప్పడం, ఆ మార్గంలోనే మనమందరం నడవడం వల్ల ఎన్నో అద్భుతమైనటువంటి ధ్యానాన్ని పొందుతూ అద్భుతంగా జీవిస్తున్నాం. ప్రతి చోట ఈ ధ్యానం గురించి చెప్పాలనేటువంటి తపనతో ఇలా చెబుతూ రోజు మనం చెప్పిందే వాళ్ళకి సరిపోదు అని ప్రతి ఆదివారము హాఫ్ డే క్లాసు నిర్వహించే వాళ్ళం. మొట్టమొదట మేము గొల్లవిల్లిలో శివాలయ ప్రాంగణంలో క్లాసు నిర్వహించింది 2018 ఆగస్టు నెల 2వ ఆదివారం నాడు మొదలుపెట్టామండి. అది ప్రతి ఆదివారము వన్ డే క్లాసు హాఫ్ డే క్లాస్ జరిగేది. అలా సంవత్సరం పూర్తయిన తర్వాత 2019లో ఆగస్టు 2వ ఆదివారం వన్ డే క్లాసు మొదలుపెట్టాం. దానికి మొట్టమొదటిసారి విశాఖపట్నం నుంచి వంశీ సార్ రమ్మంటే సార్ వచ్చారు. అక్కడి నుంచి ప్రతి నెల 2వ ఆదివారం వన్ డే క్లాస్ జరుపుతున్నాం. మరి ఈ వన్ డే క్లాసు అప్పటికి ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతోంది. ఈ ధ్యానం మేము తీసుకున్న తర్వాత, ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మేము చేసిన ప్రచారంలో మొట్టమొదట గాడవిల్లి అనే గ్రామంలో పక్క ఊరు ఆయన ఒక పిరమిడ్ నిర్మాణం చేశారు. దానికి అద్భుతమైనటువంటి ఎనర్జీ ఉంది. ప్రతి చోట కూడా ఈ పిరమిడ్లు నిర్వహణ జరుగుతోంది. మేము కూడా గోవులు ఉండే శాల అంటే అది నేను పిల్లర్స్ వేసి సిమెంట్ తోటి పైన రేకు వేసి కట్టామండి. ఆ పైన తీసేసి ఆ పిల్లర్స్ అలా ఉండగానే కేవలం ఆ పిల్లర్స్ తీయకుండా దాని మీదే నీ పిరమిడ్ నిర్మాణం జరిగింది. నిజంగా మా అద్భుతం ఏంటంటే గోవులు ఎంతో కాలంగా ఉన్న ప్లేసులో మనం ఈ పిరమిడ్ నిర్మించాము అని చెప్పి చాలా ఆనందపడ్డాం. ఈ పిరమిడ్ ఓపెనింగ్కి 2022లో పిరమిడ్ ఓపెనింగ్ జరిగింది. విశాఖపట్నం నుంచి సుజాత మేడం అని చంద్రశేఖర పిరమిడ్ నిర్మాణం చేసిన మేడం గారు వచ్చి ఓపెన్ చేశారు. మరి ఈ పిరమిడ్కి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మెడిటేషన్ చేసుకోవడం, అద్భుతమైనటువంటి శక్తిని తీసుకోవడం జరుగుతోంది. ఈ ధ్యాన మార్గంలో పక్క గ్రామం వాడపరిలో కూడా ఒక పిరమిడ్ నిర్మాణం చేశారు. ఇలాగే ధ్యాన పరిచయం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన మార్గంలో అద్భుతంగా ఇంకా ముందడుగు వేసుకుంటూ ఆనందంగా అద్భుతంగా జీవించడం జరుగుతోంది. 2018లో నేను మెడిటేషన్కి వచ్చిన కొత్తలోనే సారు చెప్పినటువంటి ఎన్నో స్పీచెస్ వినడం జరిగింది మా అమ్మాయి వల్ల. మా అమ్మాయి ఎంతసేపు ఆయన స్పీచెస్ వినాలని చెప్పి నా చేత టచ్ సెల్ కొనిపించడం అవన్నీ నాకు తెలిసేలా చేయడం చేసేది. మరి సార్ చెప్పిన మాటలు వింటూ ఎంతో నీ ధ్యానం వల్లే నీ యొక్క ఆరోగ్యాన్ని నువ్వు సెట్ చేసుకోవచ్చు. నీ ఆలోచనే నీ ఆరోగ్యం. నీ ఆలోచన ఎలా ఉంటుంది దాన్ని బట్టే నీ ఆరోగ్యమైన అనారోగ్యమైన ఏదైనా వస్తుంది అని చెప్పడంతో నేను అప్పటి నుంచి 2018లో మెడిటేషన్కి వచ్చిన కొత్తలోంచే నేను ఎటువంటి టాబ్లెట్లు కానీ వైద్యం కానీ చేయించుకోని అవసరం లేదు అని చెప్పి, నాకు ఇది ఏం అవసరం లేదని చెప్పి నా ధ్యానంతో నేను జీవించాలని పూర్తిగా సంకల్పం చేసుకున్నాను.
మరి నాకు చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అంతకుముందు నేను అనుభవించాను. నాకు కిడ్నీ ప్రాబ్లము, కిడ్నీ తీసేశారు. అది 1991లో జరిగిందండి ఆపరేషను. అలాగే ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్న వాడిని. ఆపరేషన్ జరిగిన తర్వాత కూడా ఆ ప్రాబ్లము, నొప్పి, బాధ అలాగే ఉండేది. తగ్గేది కాదు. ఈ 2018లో ఈ మెడిటేషన్ ఎప్పుడైతే నేను మొదలుపెట్టానో అప్పుడు నేను ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి మార్గం దొరికింది. అప్పటినుంచి నేను ఎన్నో మందులు వాడినా, నేను ఏ మందులు వాడనవసరం లేదు. హ్యాపీ అనుకుని, సంతోషంగా, ఎంతో తృప్తిగా ఇప్పటికి ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా తగ్గుతుంది అనే నమ్మకం. ఖచ్చితంగా అలాగే తగ్గుతుంది. మరి నా మార్గంలో నేను పత్రి సారు చెప్పిన సూత్రాల్లో ధ్యానంతోటే ఆరోగ్యాన్ని పొందవచ్చు. నీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుంటే నీ ఆరోగ్యం సెట్ అవుద్ది అని చెప్పిన మార్గాన్ని నేను పూర్తిగా పట్టుకుని, నేను ఏ యొక్క వైద్య విధానాన్ని తీసుకోకుండా హ్యాపీగా జీవిస్తున్నాను. ఇది నా అనుభవం అండి. ఎందుకంటే చాలామంది చిన్న ప్రాబ్లమ్ వస్తే అది ఏమైపోతుందో ఇది అని చెప్పి భయంతోటి మనము వైద్యానికి సిద్ధమవుతాం. ఏమీ కాదు, నేను అద్భుతంగా ఉన్నాను అనేటువంటి సంకల్పం మనలో ఉంటే ఖచ్చితంగా మనం అద్భుతంగానే ఉంటాం. ఉండవలసినంత కాలం మనం చేయవలసిన విధి విధానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం నిర్వర్తించవలసి ఉన్నవన్నీ కూడా నిర్వర్తించడానికి మన గురువులు మనల్ని తోడు నీడగా ఉండి నడిపిస్తారు అని చెప్పి నేను తెలుసుకున్నాను. నేను ఒక కారు నడిపినప్పుడు కూడా నాకు ఎవరో తోడున్నారని చెప్పి ఎంతో ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే నేను ఏ క్లాస్‌కి, స్కూల్స్‌కి వెళ్ళి నేను డ్రైవింగ్ నేర్చుకోలేదు. అలా సొంతంగా నాకు నేనుగా చిన్న చిన్నగా డ్రైవింగ్ చేస్తూ నేను అరుణాచలం వెళ్ళాను. శ్రీశైలం, మంత్రాలయం, కర్తాలు, మరి ప్రకృతి వ్యాలీకి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ నా కూడా వేరే ముగ్గురిని తీసుకొని వెళ్ళడం. ఎందుకంటే మనకి తెలిసింది నలుగురికి పంచాలి. వాళ్ళు కూడా తెలుసుకుంటారు. తెలుసుకుని కొంతమంది కాకపోతే కొంతమందైనా ఈ మార్గంలోకి వస్తారు. మరి కొంతమంది రాని వాళ్ళు కూడా వస్తారు. ఎప్పుడు మళ్ళీ దానికి ఇంకొక మిరాకిల్ ఏదో జరుగుతుంది వాళ్ళకి. జరిగినప్పుడు అప్పుడు చెప్పారు కదా సార్, పంతులు గారు, నాని గారు చెప్పారు, గురువు గారు చెప్పారు. కరెక్టే ఇది. అది మనం పట్టుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో 2004లో పత్రి సార్ గొల్లవీళ్ళొచ్చి విత్తనాలు జల్లి వెళ్ళిపోతే, ఆ విత్తనాలు మొలకెత్తడానికి 2018 వరకు వ్యవధి పట్టిందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగిపోయినటువంటి రోజుల్ని మర్చిపోకూడదని చెప్పి మేము ఇదే చెప్పుకుంటూ ఉంటాం. పత్రి సార్ 2004లోనే వచ్చి ఇక్కడ మనకి విత్తనాలు జల్లి వెళ్ళారు. అవి ఇప్పటికి మొలకెత్తాయి అని చెప్పి మా మిత్రులు కూడా మా గురువుగారి వల్ల ఇక్కడ మొలకెత్తాయి అని చెప్పి అంటూ ఉంటారు. ఎంతో అద్భుతం అండి. ఈ పిరమిడ్ నిర్మాణం చేసుకుంటూ సార్ మనకి ఇచ్చినటువంటి నినాదం ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు, మరి ఇవన్నీ కూడా ధ్యానాలయాలు, దేవాలయాలే ధ్యానాలయాలు అనే దానికి మొట్టమొదట మన మిత్రులు చాలా చోట్ల అంటూ ఉంటారు. ఈ దేవాలయంలో అర్చకులందరూ మెడిటేషన్ చేస్తే ఇంకా వాళ్ళ దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చేస్తారు. అర్చకులు ఎవరు గమ్ముని మెడిటేషన్‌లోకి రారు. మీరు వచ్చారని చెప్పి అంటూ ఉంటారు. మరి అది రావడం పూర్వజన్మ సుకృతం కొద్దీ నాకిది అబ్బింది. మరి భగవాన్ బుద్ధ అనే పుస్తకం నేను 2, 3 సార్లు చదివానండి. అది నాకు బాగా హత్తుకుంది. శార్వరి గారు రచించినటువంటి భగవాన్ బుద్ధ పుస్తకం. అది ఎంతో నాకు ఇష్టం. అది మళ్ళీ ఇప్పుడు జూమ్‌లో కూడా స్వాధ్యాయం చేస్తున్నాము. మరి పత్రి సారు ఎన్నో పుస్తకాలు రచించి ఆయన ప్రతి పుస్తకాన్ని, ప్రతి గురువు యొక్క సందేశాన్ని వినండి. మన గురువులు
వాళ్ళు ఎంతో సాధన చేసి, ఎంతో అద్భుతమైనటువంటి కృషి చేసి వాళ్ళు ఒక పుస్తకాన్ని రచిస్తే, మనం ఆ పుస్తకాన్ని వారం రోజుల్లో గానీ, కనీసం నెల రోజుల్లో గానీ ఆ పుస్తకం చదివి దాంట్లో ఉన్న సారాన్ని తెలుసుకుంటున్నాం. మరి లోప్సాంగ్ రాంపా గారు 'మరణం లేని మీరు' అనే పుస్తకాన్ని నేను చదివాను. మరి ఆయన ఎంత కృషి చేసి, ఎంత ధ్యాన సాధన చేస్తే ఆ సబ్జెక్టులన్నీ ఆయన మనకు అందివ్వగలిగారు. ఎన్నో సంవత్సరాలు కృషి చేస్తే తప్ప మనకు ఆ బుక్ రాలేదు. కానీ మనమైతే ఒక 30 రోజుల్లోనే పుస్తకం, నాకైతే కొంచెం ఎక్కువ సమయం పడుతుందండి పుస్తకం చదవడానికి. సమయం తక్కువ గురించి నాకు దేవాలయాలు కార్యక్రమాల గురించి. మరి ఆ పుస్తకం చదివాను. చాలా పుస్తకాలు కొనుక్కొని నేను అందరికీ ఇచ్చి, ఈ పుస్తకం చదవండి, చదివి మళ్ళీ తెచ్చివ్వండి అని చెప్పి చేయడం జరిగింది చాలా వరకు, చాలా కాలం. ఇప్పుడైతే ఎవరి మట్టికి వాళ్ళే కొనుక్కుని, వాళ్ళే ఒక గ్రంథాలయాలు ఎవరి మట్టికి వాళ్ళే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఎంతో అద్భుతం. ప్రతి మన ఇంట్లోనూ పుస్తకాలన్నీ ఉండాలి. ది కంప్లీట్ మ్యాన్ బుక్కు కూడా నేను చూశాను గానీ, ఎందుకో నేను ఈ పుస్తకం వెతికానండి. కనపడలేదు. లేదు, కొనలేదేమో అనుకుంటున్నాను. దట్ ఈజ్ పత్రిజీ కొన్నాను. అన్నీ ఉన్నాయి. చాలా పుస్తకాలున్నాయి. తులసీదళం ఉంది. అన్నీ ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి ఈ మార్గానికి మనం రావడం అనేది, మనం ఎంతో జన్మల పుణ్యం చేసుకుని ఈవేళ మనం పత్రి సార్ తోటి కలిసి జీవించాము. పత్రి సార్ నేను మొట్టమొదట 2018 డిసెంబర్లో కర్తాల్లో చూశానండి. నేను ఒక్కడినే వెళ్ళాను కర్తాలో అప్పుడు ట్రైన్ మీద. మా అమ్మాయి అక్కడ ఉంటాను నేను, అక్కడే ఉంటాను రా అంటే, సరే అక్కడికి వెళ్ళిన తర్వాత తను చూస్తుంది కదా, పర్వాలేదులే అని చెప్పి వెళ్తే, అద్భుతంగా ఒక్కడినే వెళ్ళిన నేను 2018లో ఒక్కడినే వెళ్ళి 2019లో 25 మందిని తీసుకెళ్ళానండి. ఎంత ఆనందం అంటే, ప్రతి పిరమిడ్ ప్లేస్లు కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. మొన్న ఈ సంవత్సరం బెంగుళూరు కూడా రావడం జరిగింది. ఇన్ని సంవత్సరాలుగా బెంగుళూరు రావాలి అనుకోవడమే కానీ అవ్వలేదు. మొన్న బుద్ధ పౌర్ణమికి రావడం జరిగింది. అదొక మిరాకిల్, చాలా అద్భుతం. ప్రతి సంవత్సరము ప్రతి సెంటర్‌కి కూడా వస్తున్నాము. అలాగే ఈ బెంగుళూరు కూడా ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం రావాలనేటువంటి కోరికైతే ఉంది. మరి పత్రి సార్ మార్గం, పత్రి సార్ తోటి పరిచయం అయితే, నేను పిరమిడ్ నిర్మాణం చేసిన తర్వాత ఇంకా ఓపెనింగ్ అవ్వకముందు కర్తాల్లో సార్ తోటి ఒక్కసారి మాట్లాడాను. కానీ ఆయన తల ఊపారంతే. మీరు రావాలి సారు పిరమిడ్ ఓపెనింగ్ అంటే, అన్నారు. అని ఆయనకి తెలుసు. ఆయన నా పిరమిడ్ ఓపెనింగ్‌కి రాలేదండి. తర్వాత ఆయన కొంచెం హెల్త్ ఏదో చిన్న ప్రాబ్లం రావడం అన్నదేనా, మొత్తం మీద సార్ మనకి ఈ యొక్క ఈ ధ్యాన జగత్తు మొత్తం బాధ్యతలన్నీ కూడా ఆయన యొక్క అనుచరులం, మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ అప్పచెప్పి ఆయన ఉన్నత లోకాలకి వెళ్ళి అద్భుతంగా ఈ వర్క్ ఇంకా అద్భుతంగా చేయిస్తున్నారు. ప్రతి మాస్టర్ కూడా ఆయన బాధ్యతలను తీసుకుని ఇంకా అద్భుతంగా శాకాహార ర్యాలీలేంటి, ధ్యానం క్లాసులేంటి, ధ్యానం గురించి ప్రచారం చేయడం ఏంటి, ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా, చాలా బాధ్యతగా నిర్వహిస్తున్నారు. ఇది ఒక పత్రి సారు ఇప్పుడు ఆయన చైతన్యం అంతా కూడా అందరిలోనూ నిండి ప్రతి ప్లేస్‌లోనూ అద్భుతంగా ఆయన చైతన్యం పొంగి పొర్లుతుంది. అందుకనే ఈవేళ మనం అందరము ఇంకా అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకోగలుగుతున్నాము. ఓకే మాస్టర్స్, అందరికీ పత్రి సారు ఆశీస్సులు ఉన్నాయి, ఉంటాయి. మనందరము ఆనంద జీవితాన్ని పొందుతున్నాము. ఇలాగే ప్రతి ఒక్కరూ ఆనందంగా, అద్భుతంగా జీవిస్తారని, జీవిస్తున్నామని మనసా వాచా కోరుకుంటూ, అందరూ బాగున్నారు, అందులో నేను ఉన్నాను. ఇదొక అద్భుతమైనటువంటి సంకల్పం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ అండి. బాగుంది సార్.
అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనుకున్న అందరూ అందరూ బాగున్నాము, అందరూ బాగున్నాము. బాగుంటారు, అందులో నేను ఉండాలి అని కోరుకోవడం కాకుండా అందరూ బాగున్నారు, అందులో నేనున్నాను. నేనున్నాను. కరెక్ట్. ఇది కరెక్ట్. యెస్. సూపర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అమ్మ. ఆ, అందుకండి సరే ఈ పాట టైం ఎప్పుడెప్పుడు వినాలని చూస్తున్నా నేను. మీరు మొన్న పంపించిన కూడా ఒక్కొక్కటి వినుకుంటూ వస్తున్నా. ఉమ్. మేడం అద్భుతం. ఎంత టైం ఉంది ఇంకా చెప్తే దాన్ని బట్టి నేను పాట తీసుకుంటాను. పర్వాలేదు మా ఒక 5 మినిట్స్ నో ప్రాబ్లం. 5, 10 మినిట్స్ నో ప్రాబ్లం. 5 minutes అయితే 2 పాటలు పడతాయి. ఇక్కడ జంగం యాదయ్య గారు అని జాయిన్ అయ్యారు. ఇవాళే జాయిన్ అయినట్టున్నారండి. హాయ్. మీరు ఎక్కడి నుంచి? జంగా మ్యూట్ సాయి లో గారు. ఉన్నారు. మ్యూట్ లో ఉన్నారు. అడుగుదాం. అన్మ్యూట్ చేసుకోండి. ఆ స్పీకర్ ఆన్ చేయండి. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్ మేడం. నమస్తే. షాద్ నగర్ మేడం. కర్నూలుకి మాకు దగ్గరే మేడం. 50 kilometers. అవునవునవునవును. తెలుసు మేడం. ఎలా తెలిసింది మీకు ఈ లింక్ ఇదంతా కూడాను? అదే మేడం, ఇది ఫిలిం ని వెంకట్ సార్ ద్వారా తెలుసు అవునా? ఓకే. మేడం. ఇది లింక్ అదే మనం 2000 ఫిలిం కి ప్లే చేస్తే లింక్ ఇచ్చారు. అవునా? ఓకే. థ్యాంక్ యూ జాయిన్ అయినందుకు. Yes. మీరు విన్నారు కదా, మరి ఎలా అనిపించింది అమ్మ వాళ్ళది అనుభవం? బాగుంది మేడం. థ్యాంక్ యూ. మీ బాబునా? అవును మేడం. ఓకే. అయితే అమ్మ రెడీనా మరి? ఓకే అమ్మా. ఓకే అమ్మా. ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం వందనం ఓ విఘ్నరాజా, వందనం ఓ విఘ్నరాజా. మందార సుమమాల అందుకో రాజా, మందార సుమమాల అందుకో రాజా. వందనం ఓ విఘ్నరాజా. తొలి పూజ గై కొనిడి ఓ దొడ్డ రాజా, లలిత చెంపకమిదే ఓ వెల్పు రాజా. తొలి పూజ గై కొనిడి ఓ దొడ్డ రాజా, లలిత చెంపకమిదే ఓ వెల్పు రాజా. ఈ 7 లోకాల పాలనము నీవంటూ ఈ 7 లోకాల పాలనము నీవంటూ మారేడు జిల్లేడు మాలల ధ్వళమావంతు. వందనం ఓ విఘ్నరాజా. మందార సుమమాల అందుకో రాజా, వందనం ఓ విఘ్నరాజా. అర్ఘ్యము పాద్యము నైవేద్యమిదిగో, హృదయ పుష్పం ఇదే అర్పణము స్వామి. అర్ఘ్యము పాద్యము నైవేద్యమిదివో, హృదయ పుష్పం ఇదే అర్పణము స్వామి. అర్చనలు ముగిసెను అందుమయ హారతి, అర్చనలు ముగిసెను అందుమయ హారతి.
నిత్యము నీ ధ్యానమే మేము చేయము. వందనం వందనం ఓ విఘ్నరాజా, మందార సుమమాల అందుకో రాజా. వందనం వందనం ఓ విఘ్నరాజా, ఓ విఘ్నరాజా, ఓ విఘ్నరాజా. థ్యాంక్ యూ అమ్మా. సరే, ఇంకొక కీర్తన. ఆ. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. లక్ష్మీ రమణులు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం. లక్ష్మీ రమణులు శ్రీహరి కూడా తలచును నీ శుభనామం. వాణి బ్రహ్మలు కూరిమి తోడ చేతురు నీ గుణగానం. వాణి బ్రహ్మలు కూరిమి తోడ చేతురు నీ గుణగానం. పార్వతీదేవి హృదయ విహారీ, పార్వతీదేవి హృదయ విహారీ, శివ స్మృతి గణనాథ. వినాయక నీ మూర్తికే నా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి. విఘ్న వినాశక వేద స్వరూప షణ్ముఖ సోదర స్వామి. దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రమదాధీశ నమామి. దత్తాత్రేయ అయ్యప్ప రూప ప్రమదాధీశ నమామి. తల్లివి నీవే తండ్రివి నీవే, తల్లివి నీవే తండ్రివి నీవే, సకలము నీవయ్యా. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం. పాప వినాశక శుభస్వరూప పార్వతి తనయా స్వామి. పాప వినాశక శుభస్వరూప పార్వతి తనయా స్వామి. బొజ్జ వినాయక సిద్ధి వినాయక ఉండ్రాళ్ళ ప్రియుడవు నీవే. బొజ్జ వినాయక సిద్ధి వినాయక ఉండ్రాళ్ళ ప్రియుడవు నీవే. జీవం నీవే ప్రాణము నీవే, జీవము నీవే ప్రాణము నీవే, సర్వం నీవయ్యా. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రణామం. నీవు కొలువున్న మా మనసే నిరతము ఆనందధామం. వినాయక నీ మూర్తికే శతకోటి ప్రణామం. శతకోటి ప్రణామం, మా మొదటి ప్రణామం.
శ్రీ మహాగణాధిపతయే నమః. థ్యాంక్ యూ అమ్మా. మీకు కూడా మా అందరికీ ప్రణామం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అడిగాను ఒప్పుకొని పాట పాడినందుకు ఎంత చక్కగా పాడారంటే, అందుకే మీ వాయిస్ నేను విన్నాను. మీరు పంపించారు కదా! వింటూ పని చేసుకుంటున్నాననమాట. మర్చిపోకూడదు, పాడించుకోవాలి అని అనుకున్నాను. లాస్ట్‌లో గుర్తొచ్చింది నాకు. అడగాలని ఫస్ట్‌లో గుర్తుకు రాకుండా లాస్ట్‌లో గుర్తొచ్చింది. థ్యాంక్ యూ. కాకపోతే ఏమనిపించిందంటే, పాత సినిమాల్లో పాత పాటలు పాడుతుంటే వస్తుంటుంది చూడండి. ఆ రాగం, ఆ వాయిస్ అలా అనిపించింది. ఒక్కసారిగా ఆ లోకంలోకి అక్కడికి తీసుకెళ్ళిపోయారు మీరు. మీ పాటతో నిజంగా ఇది. నాకు ఏమంటే కళ్ళు మూసుకొని మరి అట్లా వెళ్ళిపోతానేమో కళ్ళు తెరుచుకొని వింటా అన్నాను. మూసుకుంటే ఎలా అని చెప్పేసి. యెస్. అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మేడం అసలు నేనే పాట పాడించానో కూడా నాకు తెలియదు. నాకు గుర్తులేదు. నమస్తే మేడం. నేను నమస్తే హర్షని. మేడం. నమస్తే అమ్మా. మేడం మీరు కోనసీమలో ఎక్కడి నుంచి మేడం మీరు? మేము కోనసీమ అమలాపురం అమ్మా. అమలాపురం. మాది కూడా కోనసీమే. అప్పనపల్లి అందుకని అడుగుతున్నా. ఓహో అప్పటిపిల్ల. థ్యాంక్ యూ. గొల్లవిల్లమ్మా, మాది గొల్లవిల్లి. ఏంటండి? గొల్లవిల్లి ఉప్పలగుప్తం మండలం. గొల్లవెల్లి. అచ్చా. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి. గొల్లవిల్లి. చాలా చక్కగా పాడారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ మేడం పాడినందుకు. మీ అమూల్యమైన క్లాసెస్ కూడా ఇద్దరు చాలా బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు అప్పనపిల్ల వచ్చాక ఒకసారి మాకు కాల్ చేయండి. చేస్తాం తప్పకుండా. నెంబర్ తీసుకుంటాను. తీసుకొని ఆ, చేస్తాం. ఇందు మేడం గారి దగ్గర తీసుకోండి. తీసుకుంటే ఓకే. అప్పనపిల్ల దగ్గరండి బాగా. అక్కడ దగ్గరేనండి. ఎంతసేపు పడుతుంది? అరగంట, ఒక గంట. ఆ, అంతే. ఎక్కువ టైం పట్టదు. వస్తా. థ్యాంక్ యూ సరే. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మీకు కూడా. చాలా బాగా ఆదరిస్తారు హర్ష అమ్మగారు కానీ, సార్ కానీ సూపర్. వాళ్ళ ప్రేమ అంతా కూడా ఎస్ మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం అమ్మ. పాట అయితే మటుకు అత్యద్భుతంగా ఉంది. ఆ రాగం ఏమంటారు ఐ మీన్ మీరు నేర్చుకున్నారో లేదో సంగీతం నాకు తెలియదు కానీ నేర్చుకుంటే నేను ఒకరు అసలు ఎలాగైతే పాడతారో అంత రాగయుక్తంగా అట్లాగా పాడారు అనమాట. Thank you. నేను సంగీతం అయితే నేర్చుకోలేదు. ఓన్ గా నాకు పాటలంటే చాలా ఇష్టం. నేను అలా పాట విని నేను కూడా అలా ఎందుకు పాడలేను, నేను కూడా పాడతాను అనేటువంటి సాధన చేస్తాను అంతే. మాస్టర్స్ సంగీతాన్ని నేర్పమంటే మీ సంగీతం ఎందుకమ్మా అని అడిగారు. ఇంకెందుకు చెప్పాలి. నిన్ను కూడా అడిగాను నేను ఒక మేడం గారిని. అడిగితే మీకు సంగీతం ఎందుకమ్మా, పాట పాడడానికి కదా అంటే, నేను సరిగమలు కావాలి కదమ్మా, పాటకి సరిగమలు ఉంటే ఇంకా తోడు చాలా అందంగా ఉంటుందంటే, ఏమక్కర్లేదమ్మా మీరు అలా పాడితేనే బాగుందంటారు వాళ్ళు. లేదు అస్సలు అట్లా అనిపించడమే లేదు. ఎంత రాగయుక్తంగా ఎంత ఇదిగా ఉందో బాగుంది. నిజంగానే ధ్యానం ప్లస్ ఆసక్తిని మనలో కలిగిస్తుంది, చేస్తుంది. Yes. నిజంగా చాలా చాలా బాగుంది. 8:30కు ఒక అరగంట సంగీత సాధన ఇదే కీర్తనల మీద. ప్రతిరోజు అంటే భగవాన్ బుద్ధ చెప్తున్నారు, ఒక వారం ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు కూడా సంగీతంతోటే నేను ధ్యానం చేయించడం. అన్నమాచార్య కీర్తనలు, ఆధ్యాత్మిక కీర్తనలు, గణపతి, శంకరుడు, అమ్మవారు, రాములు వారు ఈ పాటలు కూడా అట్లా ఉన్నాయి. గణపతి ఇది ఇప్పుడు ఇందాక పాడారు కదా మీరు. ఈ 2 పాటలు కూడా అట్లాగా ఉన్నాయి. అర్థవంతంగా ఎంత బాగున్నాయో. అండ్ నేనైతే వినలేదు ఎప్పుడు కూడా ఈ పాటలు. సాంగ్స్ నేను తీసుకున్నానంటే దాంట్లో ఒక అర్థం ఉండి విని అప్పుడు తీసుకుంటా సాంగ్స్. దానికి ఒక అర్థం ఉండాలి పాట పాడితే అని. విన్న వాళ్ళకి అలా ననా కట్టుకునేలా ఉండాలి. అది నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను గానీ గ్యాప్ వస్తాంది నాకు. పోవడం ఎక్కడికన్నా గ్యాప్ వచ్చేస్తుంది. నాకు కూడా ఇష్టం పాడాలంటే. సో నేర్చుకుంటున్నా. నాకు ఇంకా ధైర్యం కావాలి, పాడే ధైర్యం కావాలి అలాగని చెప్పేసి. సో ఆన్‌లైన్‌లో జాయిన్ అయ్యాను తెలిసిన వాళ్ళ దగ్గరనే. అట్లాగా నేర్పిస్తారు వాళ్ళు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకుంటుంది. నాకు గ్యాప్ వస్తానే ఉంది. పాపం మేడం గారు ఎంత ఫ్లెక్సిబుల్‌గా మనకు టైమింగ్స్ ఇచ్చారంటే, "నీ ఇష్టం అమ్మ వారంలో 2 రోజులు జాయిన్ అవ్వు" అంటారు.
అది నాకు కుదరకుంది. సో, ఈ సమయాన్ని నేను ఆహ్, ఏమంటారు? ఈ కొంచెం పనులున్నాయి. ఈ పనులు చేసేసుకొని జాయిన్ అవ్వాలని చూస్తున్నాను నేను కూడా. యెస్. నేర్చుకుంటానమ్మా. మీరు నోట్‌బుక్ కూడా నేర్చుకున్న రెడీగా మీరు పెట్టుకున్నాను. నేర్చుకున్న మాకు కూడా వినిపించండి. తప్పకుండా. తప్పకుండా ట్రై చేస్తా. యెస్. థాంక్ యూ. సరే అండి. థాంక్ యూ. మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థాంక్ నాకింతటి యూ. మాకు ఇద్దరికీ కూడా ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి గురువులకు, యోగులకు, మునులకు, అలాగే మరి గ్రూప్ సభ్యులందరికీ ఏంటి పేరు? కంప్లీట్ మ్యాన్ గ్రూప్ సభ్యులందరికీ కూడా అద్భుతమైనటువంటి ఆనందంతో ఉన్నారు అందరూ కూడా. అందరికీ కూడా నా ధన్యవాదాలు. థాంక్ యూ. థ్యాంక్ యూ. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదా! అడిగితే గాని అమ్మైనా పెట్టదు. కానీ అడగకుండా పిలిచి మరీ మాకు అవకాశాన్ని ఇస్తున్నారు అది. అంతే కదా! అడిగితేనే వస్తది ఈడైతే మటుకు. అదే. జ్ఞానం అడిగి ఇప్పించుకోవాలంట. ఈడేం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. సో, అదే. ఇప్పుడు అందులో ధ్యానులకు అస్సలు ఉండదు. ఈ విషయంలో మొహమాటమే ఉండదన్నమాట. ఆనందమే ఆనందం. ఆనందమే ఆనందం. అంతే అంతే అమ్మా. సార్ ఒక మాట చెప్తారు. సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలంటే దుఃఖ నివారణ కోసం చేయాలంట. దుఃఖాలన్నింటిని మర్చిపోవడానికి. దుఃఖ నివారణ అవుతుంది. అంటే ఇట్లా చేస్తేనే కదా నేను అందరితో నాకంటే వీళ్ళు గూడా ఉన్నారులే. నాకంటే గూడా వీళ్ళు గూడా ఉన్నారు దుఃఖంలో. వీళ్ళు గూడా ఉన్నారు బాధలో అనేది కూడా కొంచెం వస్తది మనసులో. సో, కాకపోతే ఇలా బయటపడాలి. ఇలాంటి జ్ఞానం అందుకోవాలి. సో, నాతో పాటుగా వాళ్ళు కూడా ఉన్నారు. నేనొక్కదాన్నే గాదు. ఈ భూప్రపంచంలో బాధలు పడుతున్నదనేది ఆ జ్ఞానం వచ్చేస్తది. సో, అందుకే దుఃఖ నివారణ అని చెప్పారాయన. సో, ఈ సజ్జన సాంగత్యం ఎప్పుడు గొప్పదే. మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో. యెస్. వీక్షించారు కదండీ ఫ్రెండ్స్. సో, ఈ వినాయక చవితి శుభ సందర్భంగా మరి చక్కటి పాటలు పాడుకున్నాం, విన్నాం. మనం పాడలే గాని వాళ్ళు పాడారు. బట్ విన్నాం, ఆస్వాదించాం. బట్ మరి ఎంతో గొప్పది ఈ సజ్జన సాంగత్యం. అందుకే దీన్ని అందరిని నిర్వహిస్తూ వస్తోంది. ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ వచ్చేసి. మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుందాము ఫ్రెండ్స్. సో, అంతకంటే ముందుగా మరి శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్ ద్వారా, పత్రిజీ ఫిలిమ్స్ అన్న ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా మీకు ఈ కార్యక్రమం అక్కడ అందివ్వబడుతుంది. సో, చూడని వాళ్ళెవ్వరైనా కూడా వీక్షించవచ్చండి అక్కడ. సో, అండ్ అలాగే మరి ఈ జ్ఞానం మనతో ఆగిపోకుండా 10గురికి మనం అందివ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో, పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటివి జ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఉంటాం. కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయడం అస్సలు మరవద్దు. ఎందుకంటే ఎంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని మాకు అందించిన వారవుతారు కనుక. మరి మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ కృతజ్ఞతలు. ధన్యవాదాలు. 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 ఆనందానికి ఆనందానికి మరో పేరే మన ఆధ్యాత్మిక మాస్టర్స్ అందరూ కూడా. అంతే ఆనందం. గదండీ. అంతే. నిజం. నిజం. దానికి ఒక మాస్టర్ చెప్పారు కదా, కోయిల గానం ఆనందమే, కలువల మౌనం ఆనందమే, మురిసే మిన్ను ఆనందమే, మురిసే మన్ను ఆనందమే, చూసే మనిషుంటే ప్రతి మనిషి దైవమే, చూసే మనసుంటే ప్రతి మనిషి దైవమే, ఊయే కాదా నిజమైన స్వర్గమే, ఆనందమే పరమానందమే, అహమే వీడితే బ్రతుకు సుమగంధమే, ఇహ ఆనందమే పరమానందమే, ప్రతి మనసందు నిండాలి మకరందమే. థ్యాంక్ యూ అమ్మా. సూపర్. ఓ పని చేద్దాం. అది ఒకరోజు కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్‌లో మొత్తం మీ పాటలు అయ్య పెట్టేసుకుందామే. బాబోయ్. ఆ, అలాగే అంటే మీరు తప్పకుండా. మాతో మెడిటేషన్ చేయిస్తూ ఉండండి. అలా జ్ఞానం పంచుకుంటూ. ఈ ఆనందానికి పంచుకోవటమే కదా ఒకరితో ఒకరం. సో, నిజంగానే ఇది పరాకాష్ట. మన ఆనందం వనే ఈ సజ్జన సాంగత్యం. యెస్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ. అమ్మా, థ్యాంక్ యూ. మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థాంక్ యూ.